మేడం నమస్తే. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. డైలీ చూస్తారా? డైలీ చూస్తాం. ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్? నిఖిల్ అనుకుంటున్నాను. విష్ణుప్రియ. అమ్మాయిలు అయితే విష్ణుప్రియ, అమ్మాయిలో విష్ణుప్రియ. నిఖిల్. వై నిఖిల్? అంటే చెప్పండి. టాస్క్లు స్ట్రాటజీ అదేలే. టాస్క్ కానీ స్ట్రాటజీ కానీ తనకి ఏదైతే క్లైంట్ గా ఇస్తారు కదా ప్లాన్, క్లాన్ దానిగా పరంగా అయితే తను కొంచెం బాగా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. స్ట్రాంగ్ గా ఉంటాడు, మంచిగా ఆడతాడు. విష్ణుప్రియ అంటే ఎందుకు స్ట్రాంగ్ అన్నారు? విష్ణుప్రియ అని అంటే తను తొందరగా ఒక మాట నోరు జారి అన్నదు. అండ్ తను కూడా మంచిగా ఆడతాడు. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లాగా. ఓకే సరే. 12 మంది గురించి ఇప్పుడు ఇది రోజు మాట్లాడుకున్నాం. ఇంకా 10 మంది బ్యాలెన్స్ ఉన్నా వాళ్ళ గురించి అడిగితే చెప్పండి. సింగిల్ వర్డ్ అంతే. ప్రేరణ అయితే కొంచెం ఇవిడేదో చేయటండి. మీరు తిరగండి మేడం. ఇద్దరు దేకో అవుతుంది అనమాట. ఠీకే. ఇంకా సీత కూడా స్ట్రాంగ్. ఓకే. నెక్స్ట్ యష్మి కూడా. యష్మి కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తా ఉంటది. నైనిక నార్మల్ బానే ఆడుతది. ఇంకెవరో ఒక అమ్మాయి ఉంది, సోనియా. సోనియా కూడా ఏమంటారు విష్ణుప్రియ మీద ఎక్కువ. ఈ మధ్య ప్రేరణ కూడా తయారైంది. ఇలా వేసింది అనేసి అంటుంది. తప్పే కరెక్ట్ అది తప్పే కదా. నిన్న క్యారెక్టర్ లెస్ అనింది కదా. నిన్న ఏదో కాలుతో కొట్టిందంట. ఒక ప్లేలో ఆడుతున్నారు అనమాట. సో తిననేమన్నా తను రియాక్ట్ అవ్వడం, తననేమన్నా తిని రియాక్ట్ అవ్వడం వల్ల సమ్ టైమ్స్ ప్రేరణ ఓవర్ గా రియాక్ట్ మాటలు అనేది అనేస్తుంది అనమాట. నిన్ను వచ్చేసి క్యారెక్టర్ లేస్తనడము, పోరా పోవే అన్నెసెసరీగా మాటలు. పృథ్వీ ఏంటంటే తన గేమ్ వరకు వచ్చేసరికి ఏంటంటే ఓవర్ గా ఇదవుతున్నాడు అనమాట. ఇంబ్యాలెన్స్ గా ఆడుతున్నాడు. అవతల వాళ్ళకి ఇదవుతుందా లేదా అని చెప్పి అనుకోకుండా ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2 వీక్స్ అయితే నార్మల్ గా ఆడారు, కానీ ఇప్పుడు ఈ వీక్ అయితే కొంచెం పెరిగింది. అభయ్ గారు నిన్నటి గేమ్ లో నాకు అభయ్ చాలా బాగా నచ్చాడు. నిన్నటి టాస్క్ లో ఎందుకంటే ఏదైతే బిగ్ బాస్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నారో దాన్ని ఫాలో అయ్యారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొట్టుకుంటున్నా సరే తన ఎక్స్ పోయినా కూడా మణికంఠన్ కానీ లైక్ ప్రేరణని కానీ లైక్ యష్మి గౌడన్ కానీ కంట్రోల్ చేశాడు. లైక్ ఈ వీక్ బాగా ఆడుతున్నాడు అనమాట మణికంఠ. వీళ్ళిద్దరు ప్రేరణకి విష్ణుప్రియకి వచ్చిన వాటిలో మధ్యలో వచ్చి తనే సాల్వ్ చేస్తున్నాడు. నేను ఉన్నాను కదా ఇక్కడ, అందుకోసమే నేను మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. తను చాలా స్ట్రాంగ్. అంటే మైండ్ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలో అలా, అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అంటారు కదా, తను హ్యాండిల్ బాగా చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఎవరిని నొప్పించకుండా లైక్ అమ్మాయిల విషయానికి వస్తే ఎంతలా ఉండాలి, ఎంతలా ఇది చేయాలి రెస్పెక్ట్, తను చాలా బాగా ఆడుతున్నాడు. దట్టు మా వరంగల్ అబ్బాయి. ప్రౌడ్. ఓకే. సో ఈసారి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అంటే 4 పేర్లు వచ్చేసి అయితే నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ ఉంటారు, నైనిక ఉంటుంది, అభయ్ గారు. అదేనా? మీరేం మాట్లాడలేదు, మేము మౌన వ్రతం ఈరోజు. బట్ అభయ్ గారు ఒకటి చేశారనమాట. క్లైంట్ గా తను ఏదైతే వర్క్ చెయ్యొద్దని వాళ్ళ టీం వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదు. అది వాళ్ళంతా వాళ్ళు కూడా చెయ్యాలి. వాళ్ళు అంటే కరెక్ట్ చేశారో గేమ్ పరంగా తప్పు చేశారో తెలియదు, కానీ వాళ్ళు తప్పు ఆడారో రైట్ ఆడారో తెలియదు. బట్ వాళ్ళు ఆడారు జస్ట్ అంతే. కానీ తను ఓడిపోయాడా గెలిచాడా అన్న కాన్సెప్ట్ లో ఆలోచిస్తే తను వాళ్ళ క్లైంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆడొద్దు, మనం ఇలానే చూస్తుందాం అని చెప్పడం చాలా తప్పు. బిగ్ బాస్ ఎదిరించినట్టే కనపడుతున్నాడు, ఎదిరించినట్టే కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ అయితే డోర్స్ ఓపెన్ చేస్తే అబ్బాయి వెళ్ళిపోతాడేమో అని ఈ వీక్ నేను అనుకుంటున్నాను. హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు, కొంచెం మాస్క్ తీయాలి. కాదు వై ఏమో అనిపిస్తుంది. షీ ఇస్ టూ క్యూట్ అనిపిస్తుంది. క్యూట్ గా ఉందని ఫ్రెండ్షిప్ చేస్తారా? అట్లా అని కాదు, బట్ షీ ఇస్ హెల్పింగ్ నేచర్ టు ఎవరీవన్. అవన్నీ మీకు బాగా నచ్చే క్వాలిటీస్. సినిమాల పరంగా కూడా కాజలేనా? అనే మూవీస్ చూడను. ఓకే. జస్ట్ నార్మల్ గా. సీరియల్స్ చూస్తారా? నో. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ రీసెంట్లీ. అంతేనా? చూస్తారా? ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? సోది ఉంది. సోదా? ఫుల్ సోది కదా. ఫుల్ జనాల ఒపీనియన్ కూడా అదే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు, అంతా
సోది అందుకని కొంచెం అవాయిడ్ చేస్తాను. ఎవరు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? నైనిక. నైనిక. వై నైనిక? బికాస్ చిన్న ఏజ్ లో అయినా షీస్ ఫైటింగ్ మోర్. ఓకే, చిన్న ఏజ్ అంటే మినిమం 10 ఏళ్ళు ఉంటాయా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏజ్, బట్ ఓకే షీస్ గుడ్. అంటే అందరిలో చిన్నది అయినా షీఈస్ నాట్ గివింగ్ అప్. ఓకే, మెన్ లో ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్? నిఖిల్. వై నిఖిల్? ఏమో ఫిజికల్ టాస్క్ లో గిట్ట అంతా ఈస్ టూ యాక్టివ్. సో అట్లా. వీకెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు? మణికంఠనా? అయ్యో, ఎందుకు అట్లా మణికంఠ పేరు వస్తుంది? ఎందుకంటే మణికంఠ ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అందరికి. అవునా? ఓకే, సరే నేను వరుసగా ఉన్న 12 మంది పేర్స్ చెప్తాను, నేమ్స్. మీకు ఎవరెవరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి. మణికంఠ, నిఖిల్ అయిపోయారు కదా. ఆదిత్య ఓం. అదే లక్నో నుంచి వచ్చి కొంచెం తెలుగు మాట్లాడతాడు. పృథ్వీ కన్నడ. అవునా? ఆదిత్య ఓం ఏజుడు. తెలుసు. పృథ్వీ అక్కడే అతను. ఆయన కూడా లైక్ కొంచెం చాలా వీక్ గా ఉన్నాడు. ఆయన ఎక్కువ పర్ఫార్మ్ అవ్వడం లేదు, కెమెరా ముందు కనిపించడం లేదు. అభయ్ కొత్త క్లాన్ అభయ్ కూడా గుడ్. ఓకే, సోగా ఆడుతున్నాడా? ఇంకా కొంచెం పికప్ అవ్వాలి. నబీల్ ఇస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. హి ఇస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఆయన చాలా బాగా ఇస్తున్నాడు టాస్క్. పృథ్వీ కొంచెం ఫన్ ఇస్తాడు అండ్ అందరికి కొంచెం పులిహోర గ్యాంగ్ లా ఉంటాడు కాబట్టి. అవును, పృథ్వీ ఎక్కడో పులిహోర కలుపుతున్నాడు సోనియా కానీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, నిజంగా కలుపుతున్నాడు. నాట్ ఓన్లీ సోనియా బట్ హి ఇస్ గోయింగ్ ఫర్ ఎవరీవన్. విష్ణుప్రియ ఏమో పృథ్వీని గొప్పుతున్నాడు టాక్, పృథ్వీ ఏమో సోనియాని గొప్పుతున్నాడు టాక్, సోనియా ఏమో నిఖిల్ గొప్పుతున్నాడు టాక్. అసలు ఎవరెవరిని గొప్పుతున్నారో తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీకు కూడా అర్థం కాలేదా? నిజంగా. సరే, ఇప్పుడు గర్ల్ లో చూద్దాం. ఫస్ట్ సోనియా మీద మీ అభిప్రాయం? అబ్బా, నాకు సోనియా అసలు నచ్చదు. బికాస్ తను పెద్ద వాయిస్ వేసుకొని అరుస్తూనే ఉంటది ఆల్వేస్. ఏం లేదు, ఎందుకంటే ఫిజికల్ ఏమో టాస్క్ లో కూడా తను ఏం ఎక్కువ యాక్టివ్నెస్ చూపించడం లేదు కదా. సో నిన్న గుడ్లు చూసారా? కోడిగుడ్లు చూడలేదా? చూసుండాలి మీరు, బాగుండేది. సరే, ఓకే, నెక్స్ట్ యష్మి. యష్మి చాలా బాగా ఇస్తుంది. బికాస్ ఆమె అన్ని టాస్క్ కూడా చాలా మాట్లాడితే ఫుల్ వేడి పడుతుంది కదా ఆవిడ. బట్ షీ ఇస్ గుడ్ ఏదైనా. బట్ తను బాగా ఇస్తుంది టాస్క్ లో. ఇట్లా మంచి 100% ఇస్తుంది అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుందా? అంటే కొంచెం ఓవర్ చేస్తుంది. చాలా ఓవర్. బట్ టాస్క్ లో మాత్రం షీ ఇస్ గివింగ్ హర్ బెస్ట్. అంటే ఎక్కడ తగ్గడం లేదు, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. వేరే వాళ్ళు గెలుస్తుంటే తనకి తట్టుకోదు, అరవడం అట్లా. విష్ణుప్రియ బెస్ట్. తను బెస్ట్, బట్ ఇప్పుడు కొంచెం లో అవుతుంది తను. షీ మస్ట్ పికప్. సీత కూడా ఈ మధ్యలో ఎక్కువ అనిపిస్తలేదు. చాలా సైలెంట్ అయిపోయింది. నైనిక గురించి మాట్లాడుకున్నాం. ఇంకెవరున్నారు లాస్ట్? ఆయన ఎవరు గుంగుడు చుట్టూ అంకుల్ రీసెంట్ గా వెళ్ళిపోయారు కదా. అది అయిపోయింది. అమ్మాయిల్లో లాస్ట్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. ఒక సెకండ్. ప్రేరణ నాకు అసలు యష్మి టీమ్ ఏదైనా క్లాన్ అసలు నచ్చదు వాళ్ళది. అవునా? అంతా చెత్తగా అనిపిస్తుంది. దొరికితే వేస్తావు కదా? నేనేం వేయను, అది వేస్తావు కదా దొరికితే. సరే, లాస్ట్ వరకు టాప్ 4 ఎవరు వెళ్తారు? నైనిక అండ్ విష్ణుప్రియ అండ్ నిఖిల్, పృథ్వీ and so ఇంకా 4 అడిగా సార్, సరిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.